హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి. చికెన్ గోంగూర అని కూడా అంటారు కదా. ఈ రెసిపీస్ మనకి అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తుండేవాళ్ళు కదా, నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నానండి. ఇదైతే అసలు ఎంత బాగుంటుందోనండి. మనకి పులావ్ రైస్ అంటే బగారన్నం అలా అంటారు చూడండి, ఆ రైస్లో కనుక ఈ గోంగూర చికెన్తో తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందోనండి. ఈ టేస్ట్ అయితే మిస్ అవ్వకూడదు. మీరు కూడా ఆ టేస్ట్ని మిస్ అవ్వద్దండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 5 or 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనకి గోంగూర చికెన్కి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, సారీ అండి వీడియో బ్లర్ అయిపోయింది. దీనిలో నేను దాల్చిన చెక్క, లవంగాలు 2 అలాగే యాలకులు 2 యాడ్ చేశాను. అవి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ 2 మీడియం సైజు ఉన్నవి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్లుగా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్లో నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 kg చికెన్కి సరిపడా అండి. అలాగే చిటికెడు పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లుగా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, చూడండి ఈ విధంగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో టొమాటోలు యాడ్ చేసుకోవాలి. టొమాటోలు కూడా మీడియం సైజు ఉన్నాయి, 2 కట్ చేసి యాడ్ చేశాను. సేమ్ అండి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల టొమాటోస్ కారం యాడ్ చేసింది బ్లర్ అయిపోయింది, అది కట్ చేశాను నేను. కారం 1.5 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మనకి ఈ గోంగూర చికెన్కి వచ్చేసి ఉప్పు కారం ఎక్కువగా పడతాయండి, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా. ఇలాగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే టొమాటో చక్కగా బాగా మగ్గిపోతుందండి. మనం ఫస్ట్ టొమాటోని చక్కగా మగ్గించుకోవాలి. మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు టొమాటో ప్యూరీ చేసి యాడ్ చేసుకుంటా చూడండి, అలా యాడ్ చేసుకోకూడదు. ఇలా ముక్కలుగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి చక్కగా టొమాటో బాగా మగ్గిపోయింది కదా, మనకు అర్థమవుతుంది. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. టొమాటో త్వరగానే మగ్గుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూర ఒక పెద్ద కట్ట అయితే 1, చిన్నదైతే 2 కట్టలు తీసుకోండి. గోంగూర ఎక్కువ కావాలనుకోండి గోంగూర ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా చికెన్ ముక్కలు కనిపిస్తూ గోంగూర కొంచెం తక్కువగా ఉండాలంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. గోంగూర నీట్గా కడిగి వాటర్ని వడకట్టేసి యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఈ చక్కగా ఆకుకూర అంతా మగ్గిపోయి తగ్గిపోతుంది కదా. ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫస్ట్ టైం మనం గోంగూర యాడ్ చేసినప్పుడు అయితే బాగా మిక్స్ చేసుకోలేమండి, ఆకులు నిండుగా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ 2 నిమిషాలు ఉంటే మగ్గిపోయి తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. చక్కగా గోంగూర అంతా బాగా ఉడికిపోయింది. చూడండి గోంగూర టొమాటో చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత చికెన్ అండి 1/2 kg చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, ఇలా మీడియం సైజు ఉండేటట్లు. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్స్ ఉన్న చికెన్ కూడా తీసుకోవచ్చు. వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా వడకట్టుకొని ఈ చికెన్ యాడ్ చేసుకొని చక్కగా ఈ గోంగూర మిక్స్ మొత్తంలో చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చాలా ఎక్కువే పడుతుందండి, గోంగూర కాబట్టి పులుపు కాబట్టి చూసుకొని యాడ్ చేసుకొని సరిపడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇది కొంచెం లూజ్గా అయిపోయింది కదా. మనం చికెన్లోకి కుక్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ వస్తాయండి. వాటర్ వస్తాయి కాబట్టి మనం ఎక్కువగా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఆ గోంగూరలో ఉన్న తేమ వాటర్ లూజ్గా ఉంటుంది కదా, దాంతో మళ్ళీ చికెన్లో ఊరిన వాటర్తో చక్కగా మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి మీడియం నుంచి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ చక్కగా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి చక్కగా బాగా ఆయిల్ తేలిపోయింది, ఇదంతా దగ్గర పడిపోయింది. మనం పీస్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మనం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుంది. అలాగే మనకి స్పైసెస్ ఉన్నాయి కదా, పులుపు, ఉప్పు, కారం అవన్నీ మసాలా అన్నీ కూడా బాగా పడతాయండి పీస్కి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చికెన్ని మనం గోంగూరలో యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల పీస్కి కూడా చక్కగా ఈ పులుపు స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్డ్గా పడతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇది ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే.
పులావ్ రైస్లో అలాగే బగారా రైస్ అంటారు కదా, ఆ రైస్లో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ అయితే మీరు మిస్ అవ్వద్దు. అలాగే ఈ చికెన్ గోంగూర చికెన్ మనకి 2 days వరకు కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే ఈ గోంగూరకు వచ్చి మనం ఈ గోంగూర చట్నీ అయినా గోంగూర రెసిపీస్ ఏవైనా సరే అల్యూమినియం బౌల్లో స్టీల్ బౌల్లో పెట్టుకోకూడదండి. గాజు బౌల్లో కానీ ఫైబర్ బౌల్లో కానీ స్టోర్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.